మీరందరూ మీ ఆసనాలు కూర్చోండమ్మా. ప్లీజ్ ఫోటోగ్రాఫర్స్ వెనకరండి సార్ దయచేసి. అమ్మా వచ్చేయండి అమ్మా వెనక్కి ప్లీజ్. అమ్మా వచ్చేయండి అమ్మా వెనక్కి. కార్యక్రమం ప్రారంభించుకుందాం. వెనకరండి అమ్మా. ఇంక వెనకరండి అన్న. పక్క రండి సార్. ఒక్క నిమిషం సార్. పక్క రండి సార్. మీరు ఇటువంటి పక్క రండి అమ్మా. సార్ శ్రీ పక్కనుండయా శ్రీ మాజ అధ్యక్షుల వారి అమ్మా పక్కనుండి అమ్మా ప్లీజ్. పక్కన ఉండి తల్లి ప్లీజ్. సెక్యూరిటీ ప్లీజ్. నో మోర్ విజిటర్స్ ప్లీజ్. కృష్ణ గారు కార్యక్రమం ప్రారంభించుకుందాం. అమ్మ కూర్చోండి అమ్మా. లక్ష్మి గారు కూర్చోండి. సార్ శ్రీ మాచిరాజు వేణుగోపాల్ గారు సార్ ప్రపంచ వ్యాప్త జ్యోతిష పండితులు సార్. ఈ రోజున మొన్న ప్రపంచ వ్యాప్తంగా జరిగిన జ్యోతిష మండలి కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిషులందరూ కూడా ఈయన గొప్పతనాన్ని గుర్తించి చూడండి. మీరందరూ కూడా వెనకెళ్ళండి. కెమెరాలు కూడా అనుకున్నామా. కెమెరాలు కూడా అనుకోండు. ఇంకా పక్కన ఉండే కెమెరా పక్కన ఉండే. ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష మహాసభలో శ్రీ వేణుగోపాల్ గారు బ్రహ్మశ్రీ వేణుగోపాల్ గారు గొప్పతనాన్ని గుర్తించి జ్యోతిష్ సామ్రాట్ అని ప్రపంచవ్యాప్తంగా జ్యోతిషులు అంగీకరించారు సార్. ప్రతిరోజు TV5 ఇతర ఛానల్స్ లో వారు బ్రహ్మాండమైన ప్రవచనాన్ని ఇస్తున్నారు సార్. ఈ రోజున ప్రవచించే అందరిలో కూడా మేటిగా ధీటుగా ఉన్న వారు మన స్వాగతం చెప్పినప్పుడు వారు మన ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చారు సార్. ఇప్పటి వరకు 20 నిమిషాల నుంచి వారు ప్రవచిస్తున్నారు సార్. బ్రహ్మాండంగా చెబుతున్నారు సార్. దయచేసి మీ ప్రవచనాన్ని కొనసాగించలేకపోతే ముఖ్య అతిథి వారు వచ్చేశారు. దయచేసి మీ ప్రవచనాన్ని కొనసాగించండి. ఆటంకానికి క్షంతవ్యులం. నమస్కారం. తెలుగుదేశం అద్వితీయమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి సాక్షాత్తు మహాశివతత్వమే క్రోధి అనేటువంటి పేరుతో ఈ ఉగాది రూపేణ వచ్చింది. కారణం ఏంటంటే క్రోధి అనేటువంటిది శివస్వరూపం. శివుడు శుభుడు, మంగళకరుడు. శివుని యొక్క విభూది సర్వ సంపత్కరమైనటువంటిది. ధర్మం కోసం ధర్మబద్ధంగా అంటే లోక కళ్యాణం కోసం అధర్మాన్ని నిర్మూలించేటువంటి ఈశ్వర తత్వమే ఈ క్రోధి. ఆ ఈశ్వరుడు ఎవడు? సాక్షాత్తు చంద్రబాబు తత్వంలోకి వచ్చాడు. చంద్రశేఖర 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 పాహిమామని కదా. అందుకే ఇక్కడ ముగ్గురు త్రిమూర్తుల యొక్క మేలి కలయిక కూటమిగా ఏర్పడింది. ఒకటి శివతత్వం. శివుడు ఎవరండి? సాక్షాత్తు ఎదురుగా ఉన్న మహానుభావుడు, మహాపురుష లక్షణాలతో విరాజిల్లుతూ ఉన్నవాడు. 2 బ్రహ్మ. ఎవరు బ్రహ్మ? మోడీ గారు. ఆయన భారతదేశ ఔన్నత్య స్థితి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న మహామేధావి. 3 విష్ణుమూర్తి, జనసేన జనగళం. విష్ణుతత్వం చెప్పేదే ఉంది. అన్యాయాన్ని వెంటనే తన సుదర్శన చక్రంతో ఖండించడానికి కూడా వెనుకాడాడు కదా. ఇక్కడ శివుడు మాత్రం సాఫ్ట్ మెంటాలిటీతో నాయనలారా ఆగండి నేనున్నాను కదా అంటాడు. అందుచేత ఈ శివతత్వం ఉందే మనకు కావాలి. ఇప్పుడు ఈ శివతత్వం క్రోధినామ సంవత్సరంలో అద్వితీయమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పడంలో ఈ యొక్క శివతత్వంలో ఉన్న చంద్రబాబు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్వితీయంగా ఉంది ఈ సంవత్సరం. గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనులైనా సరే సాధించడానికి వెనుకంజ వేయరు. వ్యక్తిగతంగా తన సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గముగా ఉపకార లాభాలన్నీ కూడా కలుగుతాయి. గృహ నిర్మాణాది పనులే కాదు, ప్రజల కోసం ప్రతి ఒక్కరికి కూడాను సొంత గృహ కళ నెరవేరుస్తారు. సొంత గృహ కళను నెరవేరుస్తారు. పెద్దల యొక్క అనుగ్రహం, స్త్రీ సహాయం ఎక్కువగా కావాలి. అందుకే ఆడబడుచుల యొక్క అద్వితీయమైనటువంటి గొప్ప వినూత్న లక్షణం వచ్చి తీరాలి. కాబట్టే ఆడపడుచుల యొక్క అభిమాన తత్వం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తోంది. కాబట్టి